క్రైస్తలో చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 4వ వచనం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి వేర్వేరు కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరంతర వార్తా స్రవంతి, నిరంతర వాక్య స్రవంతిలాగా వస్తున్నటువంటి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వస్తాయి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందులో వచ్చేటువంటి వేరు దేవజనుల యొక్క సందేశాలు వినండి, వాళ్ళకి ఫోన్లు చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ బ్రదర్, చక్కగా చెప్పారని, చక్కగా చెప్తే చక్కగా చెప్పారని, చక్కగా చెప్పకపోతే చెప్పలేదని, లేకపోతే ఎలా చెప్పండి. మీ సలహాలు ఇవ్వండి, తప్పేం లేదు. నాకైనా ఒకవేళ వాళ్ళకి సలహాలు ఇవ్వకపోయినా నాకు మాత్రం ఖచ్చితంగా మీరు సలహాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. నిన్న 2-3 రోజుల క్రితం అనుకుంటాను, ఎక్కడి నుంచో నాకు కరెక్ట్గా గుర్తులేదు. నేను జర్నీలో ఉన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. రమణయ్య గారు అనుకుంటాను, వారు కాల్ చేశారు. వారు ఏదో చర్చ్కి వెళ్తారని చెప్పారు. వారికి యూరినరీ ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేయమని కోరారు. కాబట్టి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. రమణయ్య గారిని ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో, మీ ఫ్యామిలీ ప్రేయర్లో, అక్కడ మీరు మీ పిల్లలందరూ కూర్చొని చేసుకునే ప్రార్థనలో శాంతి టీవీ వ్యూవర్ అయినటువంటి రమణయ్య గారిని దర్శించాలి, దేవుడు స్వస్థపరచాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. కనుక మీ ప్రార్థన మనవులు నాకు పంపించండి. నా 2 నంబర్లు ఉన్నాయి, 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. 2 నంబర్లో 2 అయిపోవు, ఒకటి మాత్రం రెగ్యులర్ పనిచేస్తూ ఉంటుంది. ఒకటి జియో నంబర్ ఒకటి ఉంది, ఒకటి ఐడియా నంబర్ ఉంది. మీరు ఆ నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మేము మా స్థానిక సంఘంలో ప్రార్థన చేయడమే కాకుండా, అవకాశాన్ని బట్టి వీళ్ళని బట్టి టీవీలో ప్రకటించడం కాకుండా, మా స్థానిక పాస్టర్ల యొక్క గ్రూప్స్కి వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి దేవజనులు కూడా ఈ మీ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు ప్రార్థించడం ఆరంభిస్తారు. కాబట్టి అదొక బ్లెస్సింగ్గా ఉంటుంది. దాని ద్వారా అదృశ్యమైనటువంటి దీవెనలు మీరు అనుభవించగలరు. మీరు దేవుని చేత దీవించబడగలుగుతారు. ఇట్స్ ఎ ష్యూర్. మన కోసం అనేకమైనటువంటి అనేక మంది వ్యక్తులు ప్రార్థించడం మనకు ఆశీర్వాదకరం. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి నాతో పంచుకోండి. అదొక పెద్ద పరిచర్య కాకపోయినప్పటికీ, పెద్ద పరిచర్య చిన్న పరిచర్య అని కూడా నేను ఆలోచిస్తున్నాను. పరిచర్య ఈస్ పరిచర్య. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంచుకోండి. మీ కుటుంబ సభ్యుడిగా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నాను. ఒక టీవీ ప్రసంగికుడిగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నాను. కనుక మీరు పంచుకోండి, వాటిని షేర్ చేయండి. మా ఫ్యామిలీ మెంబర్లో పలానాళ్ళకి బాగాలేదు, పలాని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని మీరు తెలియజేయండి. ప్రార్థన చేస్తాం. అవసరాన్ని బట్టి ఏదైనా వాక్యం ద్వారా కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మీ స్థానిక సంఘం యొక్క సహాయాన్ని తీసుకోండి. మీ సమస్యలను మీరు సులభంగా పరిష్కరించుకోండి. ఆత్మీయంగా మీ సమస్యలను పరిష్కరించుకోండి. మీ సమస్యలు అలాగా ఒకదాని వెంబడి అలాగా పేర్చుకొని ఉంచుకోవద్దు. మన కోర్టుల్లో ఫైల్స్ ఏ విధంగా పెండింగ్లో ఉన్నాయో, కేసెస్ ఏ విధంగా పెండింగ్లో ఉన్నాయో, అలాగే మీ కేసులు లేకపోతే సాల్వ్ కావాల్సిన మీ ఇష్యూస్ అలా పెండింగ్ పెట్టుకోవద్దు. ప్రభు సన్నిధికి రండి. ఒకవేళ న్యాయస్థానాల్లో కేసులు వాయిదా పడవచ్చు, కేసులు పెండింగ్ ఉండొచ్చు, కానీ దైవ న్యాయస్థానములో, దైవ సన్నిధిలో మాత్రం మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ యువర్ లైఫ్ వుడ్ బి సాల్వ్డ్. ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ లైఫ్ వుడ్ బి సాల్వ్డ్. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు మీరు ప్రోత్సహించండి. ఇతరులకి చెప్పండి. దెర్ ఈస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్ అని చెప్పండి. శాంతి టీవీలో వస్తుందని చెప్పండి. 51వ ఛానల్ అనుకుంటాను. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు. కాబట్టి ఈ ప్రోగ్రాం చూడండి. ఒకవేళ ఈ ప్రోగ్రాం చూడడం వల్ల మీకు ఎటువంటి ఆత్మీయ నష్టమేం జరగదు. ఒకవేళ ప్రయోజనం జరగకపోయినా, మేలు జరగకపోయినా, కీడు మాత్రం జరగదని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి కార్యక్రమాలు చూడండి. నన్ను ఎంకరేజ్ చేసినట్టుంటుంది. మీరు
పర్సనల్గా ఎంకరేజ్ అయినట్టు ఉంటుంది. మీ ఈ లింక్స్ తీసుకొని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఎవరైనా చూస్తారు. ఎవరు ఈ వాక్యాల ద్వారా మేలు పొందుతారో మనకు తెలియదు, దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు. కాబట్టి ఈ విధంగా నాకు ఏ పరిచర్యలు, ఈ టీవీ పరిచర్యకు మీరు ప్రత్యక్ష లేకపోతే పరోక్ష సాక్షులు లేకపోతే సహకారులుగా మారాలని కోరుకుంటున్నాను. కాబట్టి దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ప్రోగ్రామ్ అని భావించండి. యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి, హాయ్ ప్రైజ్ లార్డ్ దిస్ ఈజ్ సో అని పెట్టండి. మీ విమర్శలు ఉంటే దయచేసి తప్పక తెలియజేయండి. మీ ఈమెయిల్ ఐడి పంపించండి, దానికి మెసేజ్లు అవి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను, లింక్స్ పెడతాను. అంతేకాకుండా వేరే ఇంగ్లీష్ మెసేజెస్ అవి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే నా ఆదివారపు సందేశాల యొక్క అవుట్లైన్స్ ఇంగ్లీషు తెలుగు మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఒక స్పిరిచువల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుదాం. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మెమరీస్, బిటర్ మెమరీస్ అని కాదు, స్వీట్ మెమరీస్. ఈ అపోస్తుల కార్యములు మొత్తం మెమరీస్, మిషనరీ మూమెంట్స్, మిషనరీ మెమరీస్, మినిస్ట్రీ మెమరీస్, అపోస్టల్స్ మెమరీస్, డాక్టర్ లూక్స్ మెమరీస్. ఇట్స్ ఎ మెమోయిర్. ఇది జ్ఞాపకాల సంకలనం, జ్ఞాపకాల సమాహారం. అన్నీ ఎగ్జాక్ట్గా లూకా రాశాడని కాదు, కానీ ఇంపార్టెంట్ అయినవి భావించి అలా స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. దీని ద్వారా మనం ఏదైనా పాఠం నేర్చుకోగలం. ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టారిక్ లెసన్స్ ద్వారా మనం ఏ విధంగా పాఠం నేర్చుకొనబోతున్నామో అలాగే ఈ యాక్ట్స్లోని చర్చ్ హిస్టరీలోంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు మనకు రాయించినవి, మన కొరకు రాయించినవన్నీ మనకు బుద్ధి కలుగుటకై, అంత్యదినముల్లో ఉన్నటువంటి దినములాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడం నిమిత్తమే రాశాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మనకు బుద్ధి కలగాలి, ఆత్మీయ బుద్ధి కలగాలి. బుద్ధి కలగడం అంటే తప్పిపోయిన కుమారునికి బుద్ధి కలిగి తిరిగి వచ్చినట్లుగా, తండ్రి ఇంటికి తిరిగి వచ్చినట్టుగా మనము తండ్రి ఇంటికి తిరిగి రావడానికి, ఆత్మ సంబంధమైన బుద్ధి రావడానికి వీ హ్యావ్ టు కమ్ టు అవర్ సెన్సెస్. దాని కొరకే ఈ లేఖనాలు రాయబడ్డాయి. అపోస్తల కార్యములు సరదాగా రాయబడిందని, టైంపాస్ కోసం రాయబడిందని కాదు, లూకా యొక్క ఘనత కోసం రాయబడింది కాదు, థియోఫిలా యొక్క ఘనత కోసం రాయబడిందని కాదు. ఇంకా చెప్పాలంటే థియోఫిలా ఇవి జరిగిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత పౌలు, శీల మరియు నేను, అనగా లూకాను నేను, మేమందరం వచ్చాము. మేము ప్రయత్నం చేసినప్పటికీ, ఆగినప్పటికీ అపోలోనిలో పట్టణాల్లో పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు. మా పాదములకు ఉన్నటువంటి అంటినటువంటి ధూళిని దులిపేసి, మా వస్త్రాలకు ఉన్నటువంటి ధూళిని దులిపేసి వచ్చేసాం, గుడ్ బై చెప్పేసి వచ్చాం. ఆ గ్రీక్ లేకపోతే యూరోపియన్ సిటీస్ని మేము దాటుకొని వచ్చేసాం. ఫిలిప్పీలో బాగానే ఉంది, కానీ ఇక్కడంతా మినిస్ట్రీ రసవత్రంగా లేదు. ఏదేమైనప్పటికీ మేము కొద్దిగా ముందుకు వెళ్ళాం. వి ఫౌండ్ తెస్సలోనికా. మేము తెస్సలోనికను కనుగొన్నామని కాదు, తెస్సలోనికి వచ్చాం. అక్కడ సమాజ మందిరం ద్వారా పరిచర్య జరిగింది, ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి గురించినటువంటి హిస్టరీ ఘనత వహించిన థియోఫిలస్ అనేటువంటి వ్యక్తికి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన సమాజ మందిరం ఒకటి ఉండెను, రెండోది సత్యమెరుగు అనేటువంటి ఒక గుంపు ఒకటి ఉండెను. అనగా విగ్రహములనే సర్వస్వంగా భావించుకొని తమకు కలిగిన దేవతల కన్నా అధికమైన విగ్రహాలను వాళ్ళు కలిగి ఉన్నారు అని బైబిల్ కామెంటేటర్స్ చెప్తున్నారు. ఎందుకు ఇన్ని విగ్రహాలు? విస్తారమైన విగ్రహాలు. ఇన్ని విగ్రహాల మధ్యలో ఒక విచిత్రమైన విగ్రహం అక్కడ కనిపించింది. ఆ విగ్రహం యొక్క బలిపీఠం దగ్గర ఇన్ని విగ్రహాలకు బలులు అర్పించడానికి వీళ్ళకి పశు సంపద ఎక్కడిది? చూడండి, మతం పేరుతో ఎంత ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, మతం పేరుతో ఎంత మారణహోమం చేస్తున్నారు, మతం పేరుతో ఎన్ని బలులు అర్పిస్తున్నారు. భుజించాల్సిన వాటిని బలర్పిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్న, వనరులు నిరుపయోగం చేస్తున్నటువంటి ఒక సమూహాన్ని మనం అక్కడ చూస్తున్నాం. స్పిరిచువల్లీ బ్లైండెడ్ జనరేషన్గా మనం వాళ్ళని చూస్తున్నాం. ఆ పట్టణము విగ్రహాలతో నిండుకుని ఉంది. జీవము గల దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించాల్సిన పట్టణము
విగ్రహాలతో నిండి ఉండడం విచారకరమైన విషయం. వీ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వీ డోంట్ వాంట్ ఎనీ ఐడల్స్. సిలువో లేకపోతే ఇంకోటో మనకు అవసరం లేదు. వీ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. విగ్రహం ఉన్న చోట ఆయన సాన్నిధ్యం ఉండదు. ఆయన యొక్క అదృశ్య సాన్నిధ్యము ఆయనను అపేక్షించేవారు, ఆయన ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలకు లోబడే వాళ్ళు ఉన్న చోట, స్తుతుల మధ్యలో ఆసీనుడయ్యేటువంటి దేవుడు. ఎక్కడైతే స్తుతులు ఉన్నాయో అక్కడ ఆయన సాన్నిధ్యం ఉంటుందనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. సమాజ మందిరపును గురించినటువంటి జ్ఞాపకం, సత్యము ఎరుగనటువంటి ఒక గుంపును గురించిన జ్ఞాపకం, సమయాన్ని వ్యర్థం చేసేటువంటి ఒక సమూహం యొక్క జ్ఞాపకం, తర్వాత సృష్టికర్త యొక్క జ్ఞాపకం. ఈ 4 జ్ఞాపకాల గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4 memories, 4 things that we remembered in the last episode. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్ మనకు కాస్త ఉపయోగపడవచ్చు, కానీ మన శ్రోతలకు, మన వీక్షకులకు, మన అభిమానులకు, మనల్ని అనుసరించే వాళ్ళకు అవి మరింత ప్రయోజనాన్ని చేకూర్చవచ్చు. కాబట్టి ఈ మెమరీస్ని అంత సులభంగా తీసివేయడానికి వీల్లేదు. కాబట్టి మనకు దేవుడు కలిగించేటువంటి జ్ఞాపకాలను బట్టి నేను దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాను. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకొక 14 నిమిషాలు మాత్రమే ఉంది. ఛానల్ మార్చొద్దు దయచేసి. చూస్తూ ఉండండి. అక్కడ చూస్తూ అలాగే దాంట్లో ఏమంటారు, ఆ ఫ్లోలోనే మరొక ఎపిసోడ్లోకి లేకపోతే వేరొక ప్రోగ్రాంలోకి వెళ్ళినా పర్లేదు, కానీ మీరు మాత్రం మిస్ కావద్దు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలో మీరు ఉండొచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా ఈ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ భుజిస్తూ ఉండండి. ఒకే దెబ్బకు 2 పెట్టలు అన్నట్టుగా స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్, ఫిజికల్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మీరు దేవుని సాన్నిధ్యంలో ఉండండి. మీరు ఉన్నటువంటి గదిలో టీవీ ఆన్ చేసి మీరు ఛానల్ చూస్తున్నట్టు శాంతి టీవీ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా మీరు దైవ సాన్నిధ్యాన్ని అనుభవించవచ్చు. గాడ్స్ ప్రెజెన్స్ ఈస్ హియర్. దేవుని మాటలు పలుకబడుతున్నాయి, దేవుని సేవకుడు బోధిస్తున్నాడు. కనుక యూ కుడ్ ఈజీలీ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 4. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలుసుకొనిరి. Some of the Jews were convinced that their message was true, so they joined Paul and Silas along with quite a few prominent women and a large number of Greeks who worshipped God. స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించినటువంటి కొంతమంది ప్రజలు, వాళ్ళు ఏం జరిగింది? సమ్ ఆఫ్ ద జ్యూస్ వేర్ కన్విన్స్, వాళ్ళు ఒప్పించబడ్డారు. పరిశుద్ధాత్ముడు వారిని ఒప్పించాడు. ఎస్, దిస్ ఇస్ ట్రూ మెసేజ్. ఇది నకిలీ మెసేజ్ కాదు, ఇది ఫాల్స్ ఫేక్ మెసేజ్ కాదు. దిస్ ఇస్ ట్రూ మెసేజ్. గాస్పల్ ఈస్ ద ట్రూ మెసేజ్. సిన్స్ ఇట్స్ ఎ గాస్పల్, ఇట్స్ ఎ మెసేజ్ ఫ్రమ్ హెవెన్. అది పరలోకము నుంచి వచ్చిన వార్త కాబట్టి పుకిట పురాణం కాదు. అది మనుషుల ఊహ వలన, రచయితల ఊహ వలన, కవీశ్వరుల ఊహ వలన పుట్టింది కాదు. క్రీస్తు లేఖనం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. Some of the Jews were convinced that their message was true. Message is okay. Let's consider it next time అని కాదు. Message is true. Yes. So they joined the messengers. They were convinced by the message and they were joined with the messengers. మెసేజ్ను బట్టి మెసెంజర్స్ని, సందేశాన్ని బట్టి సందేశకులను కలుసుకున్నారు, వాళ్ళని హత్తుకున్నారు, వాళ్ళతో ఉన్నారు. అలాంగ్ విత్ క్వైట్ ఎ ఫ్యూ ప్రామినెంట్ ఉమెన్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రీక్స్ హూ వర్షిప్ గాడ్. ఏం జరిగిందంటే, ఒక సమూహాన్ని ఈ సువార్త సందేశము ద్వారా క్రీస్తు పైకి ఎత్తబడినప్పుడు, when Christ was elevated or lifted up through the message, the gospel message,
ద ప్రజెంటెడ్ గాస్పల్ మెసేజ్, దేవుని స్తోత్రం, ద పీపుల్ డ్రా నియర్ టు హిమ్, వేర్ అట్రాక్టెడ్ టు ద గాస్పల్. ఈ సువార్త చేత ఆకర్షితులయ్యారు, ఆకర్షించబడ్డారు వాళ్ళు. ఎప్పుడు? ఆయన పైకెత్తబడినప్పుడు, ఆయన పైకెత్తబడ్డం అనే దాన్ని ప్రస్తావించినప్పుడు, అనగా ఆయన శిలువ మరణము ప్రస్తావించబడినప్పుడు, ఆయన చేసిన త్యాగము ప్రస్తావించబడినప్పుడు, దేవుడు చేసిన కార్యము, పుణ్యకార్యము, సదాకాలం నిలిచి ఒక్క బలి, లేకపోతే దేవుని కుమారుని యొక్క ప్రాణార్పణ అనేటువంటి ఆ ఇన్సిడెంట్, ఆ చారిత్రాత్మకమైన ఘట్టం ప్రజల్ని కదిలించింది. దేవుని స్తోత్రం. ద మెసేజ్ చేంజెస్ ద మాసెస్. జన సమూహాన్ని కదిలించేది మెసేజ్. యూజన్ పీటర్సన్ గారు అందుకని ఆయన బైబిల్ తర్జుమాకు ద మెసేజ్ అని పేరు పెట్టాడు. అవును, ఇట్స్ అ మెసేజ్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ అ మెసేజ్, ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ అ మెసేజ్, గాస్పల్స్ ఆర్ ద మెసేజ్, ఎపిసల్స్ ద మెసేజ్, prophetic books is a message, the message, logos, వాక్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 17:4. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తద్వారా కొందరు సమ్మతించి పౌలు శీలల పక్షము చేరి పోయిరి. దైవభీతి గల చాలా మంది, దైవభీతి కలిగినటువంటి చాలామంది గ్రీకులు, ముఖ్యమైన గ్రీకులు అంటే గ్రీసు దేశస్తులు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు. వీరి పక్షాన అనగా పౌలు శీలల పక్షాన, అనగా మిషనరీ, సెకండ్ మిషనరీ జర్నీ చేస్తున్నటువంటి సేవకుల పక్షాన చేరిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయము, మన టైటిల్ అపవాది అనుచరుల అపజయాలు, ద డిఫీట్స్ ఆఫ్ ద డెవిల్స్ ఫాలోయర్స్. అపవాది యొక్క అడుగు జాడల్లో నడిచిన వారి యొక్క అపజయాలు. 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అనగా అపవాది అడుగు జాడల్లో నడిస్తే అపజయమే, అద్వితీయుడైనటువంటి దేవుని అడుగు జాడలో నడిస్తే అద్భుతమైన విజయం. అపవాది అడుగు జాడలో నడుస్తున్నావా, లేదా అద్భుతకరుడైనటువంటి అద్వితీయుడైనటువంటి దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తున్నావా? స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తల కార్యములు 17:4 మనం చదువుకున్నాము, మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. 3వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు, 3 సబ్బాత్ డేస్, లేదా 3 వారాలు, 3 సబ్బాతు దినాలు, 3:21 అని కానీ, లేకపోతే 3:1 అని కానీ అలా అర్థం చేసుకుందాం. విశ్రాంతి దినములు తర్కించుచు వచ్చెను. తర్కించడానికి ఎవరో కొంతమంది ఉన్నారు. తనతో తాను తర్కించుకున్నాడని కాదు, తాను ఇతరులతో తర్కించాడు. తర్కించడానికి, వాదించడానికి, డిబేట్లో దిగడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. జ్ఞానులు అనుకున్న వారు, ధర్మశాస్త్రము ఎరిగిన వారు అనుకుంటున్న వాళ్ళు, పౌలు శీలలు బోధించేది తప్పు అనుకుంటున్న వాళ్ళు తర్కానికి దిగారు. వాళ్ళు తర్కిస్తున్నారు. ఒకటి, వాళ్ళు చేసిన తర్కములలో వారు అపజయం సాధించారు. దే వర్ ఫెయిల్డ్ ఇన్ దేర్ డిబేట్స్, ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్స్. న్యాయస్థానంలో వాళ్ళు ఓడిపోయారని కాదు, వాళ్ళ తర్కాలలో వాళ్ళు అపజయం చెందారు. తర్కవాది ఏమాయను, జ్ఞాని ఏమాయను, వీళ్ళందరూ ఏమైపోయారు? అడ్రస్ లేకుండా పోతారు. ప్రస్తుతం తర్కవాదులు లేకపోతే జ్ఞానులందరూ కనిపిస్తారేమో కానీ ఒకరోజు వీళ్ళెవరూ కనిపించరు. అంటే అజ్ఞానులే మిగిలిపోతారా, అజ్ఞానంలో ఉండిపోతారా? అది ప్రమాదకరమైన స్థితి కదా, అటువంటి సమయాన్ని మనం ఊహించలేం కదా అని మీరు అంటారేమో. ఎందుకు చెప్తున్నా అంటే, లౌకికమైనటువంటి జ్ఞాని అయినవాడు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞాని అయినవాడు, దైవికమైన జ్ఞాని కాదు. దైవికమైన జ్ఞాని ఎప్పుడు నిలుస్తాడు? దేవుని వాక్యం నిలుస్తుంది కనుక, దేవుని జ్ఞానం నిలుస్తుంది కనుక
జ్ఞానం నిరర్థకము అవుతుంది అని చెప్పబడినప్పటికీ కూడా జ్ఞానం నిరర్థకం అవుతుందేమో, ఖచ్చితంగా నిరర్థకం కావాలని కాదు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది. ఒకటి, వారు చేసిన తర్కము విఫలమైపోయింది. తర్కములో దే ఫెయిల్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్స్. దైవికమైన జ్ఞానం ముందు మనుష్య తర్క జ్ఞానము, మనిషి యొక్క వేదాంత జ్ఞానము, మనిషి యొక్క తత్వజ్ఞానము, మనిషి యొక్క లౌకికమైన జ్ఞానము, ఇవన్నీ వ్యర్థమే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడనందున అనగా పౌలు శీలలు కనబడందున కొందరు సహోదరులను, యాసోనును అనగా వారిని చేర్చుకున్నటువంటి యాసోనును అతనితో పాటు కొంతమంది సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, ఆ పట్టణపు యొక్క అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ రాయబడింది, సభ ఎదుటకి తీసుకొని వచ్చుటకు ప్రయత్నము చేసిరి అని 5వ వచనంలో రాయబడింది. 6వ వచనం చదువుకున్నాం, తర్వాత 5వ వచనంలో మనం ఆలోచించాం. ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళు ప్రయత్నం చేశారు, అనగా జస్ట్ అక్కడ స్ట్రగుల్ జరిగింది. చేసినటువంటి అవతల వాళ్ళు చేసిన ప్రయత్నం ఈడ్చుకొని పోవాలని, అధికారుల దగ్గరికి తీసుకొని పోవాలని, దీని ద్వారా పొలిటికల్గా, దీని ద్వారా అథెంటిక్ అధికారయుతంగా ఏదో చేయాలనుకున్నారు. అనగా రెండోది, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు. వాళ్ళు ప్రయత్నం చేసిరి, అయితే వారు కనబడనందున. ప్రయత్నం చేశారు, కనిపిస్తారేమోనని ప్రయత్నం చేశారు. వాళ్ళని కొట్టి తిట్టి బెదిరిస్తే సరే మేము ఒప్పుకుంటామండి, పలానా వాళ్ళు అక్కడికి వెళ్ళారు అని చెప్తారేమో అనుకున్నారు. వీళ్ళని ఎంత కొట్టినా కానీ వీళ్ళు చెప్పే అవకాశం లేదు. ఏమో మాకు తెలియదండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు. వచ్చారనేది వాస్తవం, వెళ్ళారనేది వాస్తవం, కానీ ఎక్కడికి వెళ్ళారో మాకు చెప్పి వెళ్తారా ఏంటి? వాళ్ళు దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం వెళ్ళేవాళ్ళు. వాళ్ళని మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేము నిలదీసి అడిగేటువంటి అధికారం కూడా మాకు లేదన్నట్టుగా. అనగా వారు కనబడనందున వారు ప్రయత్నం చేశారు, వారు కనబడలేదు. ప్రయత్నం చేసి ఫలిస్తారేమో అనుకున్నటువంటి వాళ్ళు విఫలమైపోయారు. అపవాది అనుచరుల యొక్క తర్కాలు అపజయం చెందాయి, అపవాది అనుచరుల యొక్క ప్రయత్నాలు విఫలమైపోయినాయి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మన ప్రయత్నములు ఎట్లు విఫలమైపోయినాయి అని వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. నేను ఆ మాట చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనిస్తే, స్తోత్రం, అక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటే మాట ఏంటంటే, ఏంటి వీళ్ళంతా ఇలా వెళ్తున్నారు. 19వ వచనంలో, కావున పరిసయ్యులు ఒకరితోనొకరు, అనగా యూదులు ఒకరితోనొకరు, యూదా నాయకులైన వారు ఒకరితోనొకరు, మన ప్రయత్నములు ఎట్టు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకోండి. లోకము ఆయన సువార్త వెంట వెళుతున్నది, లోకము దేవుని మాటల వెనకాల వెళుతుంది, లోకము క్రీస్తు ఉద్యమం వెనకాల వెళుతుంది. కాబట్టి వీఆర్ ఫెయిలింగ్, మనకు అర్థమైపోతుంది. మనం ఓడిపోతున్నాము అని మనకు అర్థమవుతుంది, ఎవరో చెప్పకుండానే కూడా మనకు అర్థమవుతుంది. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ ఎఫర్ట్స్. మనం ఆలోచిస్తున్నాం. తర్కాల్లో అపజయం చెందారు, ప్రయత్నాల్లో అపజయం చెందారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయం 14వ వచనం. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే సేలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయేది. చాలండి. 13వ వచనం కూడా మనం గమనించినట్లయితే, అయితే బెరియలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుడని తెస్సలోనికలో ఉంటూ యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహమును రేపి కలవరపరి. దే ట్రబుల్ ద మాబ్స్, ద ట్రబుల్ ద ఫాక్స్, అనగా జనసమూహాన్ని రేపి కలవరపరిచారు. వెంటనే సహోదరులు అని రాయబడింది. సమూహము స్పందించినప్పుడు సహోదరులు కూడా ప్రతిస్పందించారు. ప్రభు సంఘము ప్రతిస్పందించింది. లోకము స్పందించినప్పుడు ప్రభు సంఘము ప్రతిస్పందించింది అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయము, చేసినటువంటి రేపినటువంటి కలవరము వ్యర్థమైపోయింది. చేసిన తర్కం వ్యర్థమైపోయింది, చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఫెయిల్ అయిపోయింది, చేసినటువంటి ప్రయత్నం వ్యర్థమైపోయింది, కలిగించినటువంటి పుట్టించినటువంటి రేపిన కలవరము వ్యర్థమైపోయింది. ఆ కలవరం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దేవుని స్తోత్రం.
నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 17వ అధ్యాయము 32వ వచనం. మృతుల పునరుత్థానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. కొందరు అపహాస్యము చేశారు, కొందరు నవ్వారు. సమ్ పీపుల్ దే మాక్డ్. మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి ఇప్పుడు కాదు, సారీ బ్రదర్, నాట్ నౌ, వి విల్ సీ నెక్స్ట్ టైం. ఎప్పుడు కుదరదండి, ఈ సుత్తి ఏందండి, ఈ సూది ఏంటంటే, అబ్బా వీ డోంట్ వాంట్ టు హియర్ దిస్ అన్నట్టుగా. వద్దు, ఈసారి కొద్ది ఆపండి, స్టాప్ హియర్, మేము ఇంకోసారి వింటామన్నారు. ఇంకోసారి వాళ్ళకి అవకాశం వస్తుందో లేదో మరి తెలియదు. ఈ అవకాశం ఈరోజే మంది, రేపు మంది కాకపోవచ్చు. రేపు వింటామని గ్యారంటీ ఏముంది? రేపు ఉంటామని గ్యారంటీ ఏముంది? అక్కడ రాయబడిన మాటలు స్తోత్రం. ఇంకోసారి విందామని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఆయన కొద్దిగా అఫెండ్ అయిపోయాడు, హర్ట్ అయిపోయాడు. అతను మనిషే కాబట్టి ఏంటి గాస్పల్ని రిజెక్ట్ చేశారని బాధపడ్డాడు. అయితే 34 వచ్చాం. కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించారు. అపహాస్యం చేసేవాళ్ళు మరొక ఎత్తు అయితే హత్తుకునేవాళ్ళు మరొకటి. అపహాస్యం చేసేవాళ్ళ గుంపు కనిపిస్తుంది, ఆలింగనం చేసుకున్నట్టు గుంపు కనిపిస్తుంది, మాకింగ్ చేసే ఒక గ్రూప్ కనిపిస్తుంది. అదే సమయంలో దాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా భావించి దాన్ని ఎంబ్రేస్ చేసుకున్నట్టు ఒక గ్రూప్ను మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయము, చేసినటువంటి అపహాస్యము అపజయం పొంది. మీరు అపహాస్యం చేశారు, ఏమైంది? దానివల్ల ప్రయత్నం ఏంటి? మీరు జోకులు చేశారు, మీరు కామెంట్ చేశారు, మీరు విమర్శించారు, మీ క్రిటిసిజం ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అపజయము పొందినటువంటి అపవాది అనుచరులు. స్తోత్రం. దేవుని బిడ్డలు శాశ్వతమైన విజయాన్ని అనుభవించాలి, దైవికమైన విజయాన్ని అనుభవించాలి. అపవాది అనుచరులు తాత్కాలికమైన విజయం అనుభవిస్తారు, కానీ శాశ్వతమైన విజయాన్ని అనుభవించలేరు. అపవాది అనుచరుల గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ ప్రయత్నాలు, ఒకటి వాళ్ళ యొక్క తర్కం విఫలమైపోయిందని, రెండోది వాళ్ళ యొక్క ప్రయత్నం విఫలమైపోయిందని, మూడోది వాళ్ళు చేసిన కలవరం, వాళ్ళు పుట్టించిన కలవరం వ్యర్థమైపోయిందని, నాలుగోది వాళ్ళు చేసినటువంటి అపహాస్యము వ్యర్థమైంది. అపహాస్యకులకు పెంతెకోస్తు రోజు అపోస్తలుడైన పేతురు గారు ఇచ్చినటువంటి ఆ డోస్ లేదా కోటింగ్ గురించి మనం 2వ అధ్యాయంలో మనం చూడగలం. దాంట్లోకి ఇప్పుడు వెళ్ళలేదు. కాబట్టి అపవాది అనుచరుల ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నప్పుడు ఆత్మీయులమైన మన ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటూ అట్టి అనుభవంలో దేవుడు మనం నడిపించబోతున్నాడని భావించి దేవుని స్తుతిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.